ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లా ఏది అంటే అనంతపురం జిల్లా అనేసి ప్రతి ఒక్కరూ చెప్తారు. 1969వ సంవత్సరంలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే సంస్థ విన్సెంట్ ఫాదర్ ఫెర్రర్ గారు బెలుగుప్ప మండలం గొంచితాండ అనే గ్రామంలో స్టార్ట్ చేశారు. ఈ ఆర్డిటి సంస్థ యొక్క మూల కారణం ఏంటంటే ఈ మన అనంతపురం జిల్లాలో చాలా వెనకబడినామనేసి అప్పట్లోన విద్యకి, వైద్యకి, తర్వాత నిరుపేద ప్రజలైన వ్యవసాయం చేసే వారికి ఇలాగ ప్రతి ఒక్క రంగంలోనూ సహాయం చేయాలి అనే ఉద్దేశంతోన ఈ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు. విద్యార్థుల విషయం తీసుకుంటే ఆర్డిటి సంస్థ స్కూల్స్ అనేసి స్థాపించారు సపరేట్ గా. ఆ యొక్క స్కూల్స్ లోన ప్రతి ఒక్కరికి విద్యను అంటే స్పాన్సర్స్ అనేసి పిల్లల్ని స్పాన్సర్షిప్స్ చేసుకునేసి విద్య, వారికి కావాల్సిన బట్టలు, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రతి ఒక్కటి సప్లై చేసి వాళ్ళకి విద్యను అందించారు. పేద రైతులకు ప్రతి ఏటా జూన్ మాసంలోన వాళ్ళకు అవసరమైన విత్తనాలకు తర్వాత వాటికి కావాల్సిన మందులకు డబ్బులు అందజేసి వాళ్ళకి సహాయం చేయడం కానీ, వితంతువులకు ప్రతి నెల వాళ్ళకు అవసరమైన సరుకులను వాళ్ళకి సప్లై చేసి వాళ్లకు ఇంట్లో ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవడం కావచ్చు. తర్వాత మన జిల్లాలో మెయిన్ గా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి లాగా వీళ్ళు ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద 3 హాస్పిటల్స్ ని నిర్మాణం చేశారు. అదొకటి బత్తలపల్లిలోన, కళ్యాణదుర్గం, కనేకల్. ఈ 3 హాస్పిటల్స్ వల్ల ప్రజలకి, నిరుపేద ప్రజలకి చాలా వైద్యం తక్కువ ఖర్చుతో అందజేస్తుంది. ఈ యొక్క 3 హాస్పిటల్ వల్ల మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎవరైతే తక్కువ ఖర్చుతో అసలు అంటే డబ్బులు పెట్టుకోలేని ప్రజలందరికీ వైద్యం చాలా తక్కువ ధరకే మంచి వైద్యం అందించారు. అలాంటి ఈ సంస్థ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిందంటే, ఆ యొక్క సంస్థ 1969వ సంవత్సరంలో స్థాపించబడితే దాని రినీవల్ అనేది ఇప్పుడు 2025వ సంవత్సరంలో వచ్చింది. అయితే మన కేంద్ర ప్రభుత్వము దాన్ని రెన్యువల్ చేయకోకుండా పోస్ట్పోన్ చేస్తా ఉంది పెద్ద ఎత్తున. FCRA అనేది రెన్యువల్ కాకుంటే ఈ సంస్థ యొక్క టోటల్ ట్రస్టే క్లోజ్ అయ్యే పరిస్థితిలో ఉందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ తీసుకుంటే మన హాస్పిటల్స్ లో అంటే బత్తలపల్లి, కనేకల్, కళ్యాణదుర్గ హాస్పిటల్స్ లో కావచ్చును, విద్యార్థులు కావచ్చు, ఎవరైనా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రెన్యువల్ కాక, సమయానికి వైద్యం అందజేయక. తర్వాత స్టూడెంట్స్ కి వాళ్ళ యొక్క స్కాలర్షిప్స్ కావచ్చు, స్పాన్సర్స్ వాళ్ళకి ఇబ్బందులు ఇవన్నీ జరుగుతున్నాయి. మా యొక్క సమన్వయకర్త అయిన తలారి రంగయ్య సార్ కళ్యాణదుర్గం నియోజకవర్గంలోన ఈ FCRA రినీవల్ కోసం అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ యొక్క రినీవల్ FCRA కోసము పెద్ద ఎత్తున పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర అనేది 62 గ్రామాల్లో 209 కిలోమీటర్ల ఎత్తున సుమారు 16 నుంచి 20 రోజుల వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ఆయన ఈ FCRA రినీవల్ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఈ యొక్క రినీవల్ అయితే చాలా పేద ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోన మా జగన్మోహన్ రెడ్డి సార్ యొక్క సపోర్ట్ తోన, మా రీజనల్ కోఆర్డినేటర్ అయిన మిథున్ సార్ సపోర్ట్ తోన, మా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయిన అనంత వెంకటరామరెడ్డి సార్ సపోర్ట్ తోన, మా కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య సార్ ఈ రోజున ఈ పాదయాత్ర చేపడుతున్నారు. జూన్ 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎక్కడైతే ఈ ఆర్డిటి సంస్థ స్థాపించారో గొంచితాండ అనే గ్రామంలో బెలుగుప్ప మండలం నుంచి ఈ పాదయాత్ర స్టార్ట్ అయ్యి సుమారు 16 రోజులు 209 కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసి ఈ FCRAకు మద్దతుగా చేపడుతున్నారు. సో ఈ యొక్క సంస్థ పునరుద్ధీకరించడానికి ప్రజలు పెద్ద ఎత్తున కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీకి అతీతంగా అందరూ వచ్చి సపోర్ట్ చేసి మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ ఆర్డిటి సంస్థ కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి పాల్గొనాలని కోరుకుంటూ కళ్యాణదుర్గంకు సంబంధించిన తలారి రంగయ్య సార్ని సపోర్ట్ చేస్తూ ప్రియాంక అనుదీప్. థ్యాంక్ యూ.